చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల పీరియడ్‌లోనే తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అండ్ అదే సమయంలో కూటమి పార్టీలకు సంబంధించి ఎవరైతే వీళ్ళు అధికారంలోకి రావాలని కోరుకున్నారో వాళ్ళలో కూడా అసంతృప్తి పతాక స్థాయిలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలైతే బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. కాపుల్లో అసంతృప్తి ఉంది అని. మనం నిన్న చూసాం. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు కూడా ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో ఇవే వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ మీద కాపులు వ్యతిరేకంగా ఉంటారు, ఆ ఓట్లు వీళ్ళకు ట్రాన్స్ఫర్ కావు అనే ఉద్దేశంతోనే జనసేనతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. జనసేనతో పొత్తు కోరుకుంటున్నారు. వచ్చే 15 సంవత్సరాలు కూడా పొత్తు ఉండాలనుకుంటున్నారు. కారణం, ఆ సామాజిక వర్గం జనసేన పార్టీని ఓన్ చేసుకుంటుందేమో అని. బట్ ఆ సామాజిక వర్గంలో కూడా తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉన్నట్లే చాలా పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ 2 ప్రధాన సామాజిక వర్గాల కలయిక వల్ల నష్టం జరిగింది అని చాలా విశ్లేషణలు కనిపించాయి. అండ్ ఆ 2 సామాజిక వర్గాలు కలవడం ద్వారా చాలా చోట్ల వాళ్ళు బలమైనటువంటి కూటమిగా కనిపిస్తూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో ఏం కావాలి? తెలుగుదేశం పార్టీని ఎక్కువగా వ్యతిరేకించే కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కనుక వస్తే రాజకీయంగా వాళ్ళకు మరింత అడ్వాంటేజ్ అవుతుంది. దానికి సంబంధించి వాళ్ళు రాజకీయ వ్యూహాలు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఆ వ్యూహాలు ఫలించకుండా ఏమంటారు, ప్రతి వ్యూహాలు రచించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి కూటమి మీద ఉంటుంది. కానీ అనూహ్యంగా ఏ సామాజిక వర్గంలో అయితే వ్యతిరేకత ఉంది అనే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతూ ఉన్నారో వాళ్ళ మీద మరింత ఫ్రస్ట్రేటెడ్గా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బోండా ఉమా మీద క్రమశిక్షణ చర్యలని చెప్పి అంత అవసరం లేదు, ఆ నీట్ లేదు. ఆయన ఎందుకు 3 మ్యాన్ కమిటీ అని క్రమశిక్షణ చర్యలని ఫ్రస్ట్రేషన్తో తీసుకున్న నిర్ణయమే. అండ్ ఈ సామాజిక వర్గంలో వ్యతిరేకత ఎట్లా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే ఫర్ ఎగ్జాంపుల్ రేపల్లె లాంటి ప్రస్తుతం రెవెన్యూ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారు వరుసగా 3 సార్లు అక్కడి నుంచి గెలిచారు. రేపల్లె తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటారు. అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన స్టేట్ టీడీపీ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ గారు టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి వాళ్ళ సామాజిక వర్గం తీవ్రంగా అవమానాలకు గురవుతుంది అని చెబుతూ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఒక పక్క కాపు సామాజిక వర్గ నేతలేమో అసంతృప్తిగా ఉన్నారని, మరికొందరేమో అధికార పార్టీ నుంచే కీలక నేతలు వచ్చి వైసీపీలో చేరుతూ ఉన్నారు. టీడీపీలో ఉన్న కాపు నేతల మీదేమో చంద్రబాబు గారు ఫ్రస్ట్రేషన్కు గురై ఏకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి 3 మ్యాన్ కమిటీలు అని చెప్పి విచారణ అని చెప్పి సీరియస్ అవుతూ ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభించే విధంగా ఉన్నాయి. కానీ టీడీపీకి దీనివల్ల మనకూరే ప్రయోజనాలు ఏంటి అనేది అర్థం కావట్లేదు అని తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. వెరసి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కోరుకుంటుందో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దారిలో వెళ్తూ ఉన్నారు అనే చర్చ కూటమి పార్టీల మధ్య జరుగుతూ ఉండడం ఆసక్తికరం.